శాస్త్రి గారు, పుట్టినవారు ఎక్కడ స్థిరపడతారన్నది జాతకం ద్వారా ఎలా తెలుసుకోవచ్చు? హరి ఓం. అందరికీ నమస్కారం అండి. జాతక చక్రములో పంచమ భావాన్ని బట్టి పుట్టినవారు ఎక్కడ స్థిరపడతారనేది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. లగ్నం నుండి పంచమ స్థానంలో ఒక పాపగ్రహం గనక ఉంటే పుట్టినవారు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడతారు. పూర్తి వీడియో కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి. శాస్త్రి గారు, పుట్టినవారు ఎక్కడ స్థిరపడతారన్నది జాతకం ద్వారా ఎలా తెలుసుకోవచ్చు? హరి ఓం. అందరికీ నమస్కారం అండి. జాతక చక్రములో పంచమ భావాన్ని బట్టి పుట్టినవారు ఎక్కడ స్థిరపడతారనేది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. లగ్నం నుండి పంచమ స్థానంలో ఒక పాపగ్రహం గనక ఉంటే పుట్టినవారు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడతారు. అదే పంచమ స్థానంలో ఒకటి కన్నా అధిక పాపగ్రహాలుంటే వారు ఇతర రాష్ట్రాలతో పాటుగా ఇతర ప్రదేశాలు కూడా మారుతుంటారు. లగ్నంలో రాహు 3వ స్థానము, 6వ స్థానము మరియు 9వ స్థానము, 12వ స్థానంలో గనక రాహు కేతువులు ఉన్నచో వారు విదేశంలో స్థిరపడతారు. జలతత్వ రాశులైనటువంటి కర్కాటకము, వృశ్చికము మరియు మీన రాశిలో గనక అధికంగా శుభగ్రహాలు ఉన్నచో వారు చదువుకునే వయసు నుండే విదేశంలో స్థిరపడాలన్న కోరిక వారిలో చాలా బలంగా ఉంటుంది. అలాగే జాతక చక్రములో రవి మరియు కుజుడు, చంద్రుడి యొక్క ప్రభావం అధికంగా ఉన్నచో వారు ఇతర దేశాల్లో ఎక్కువ కాలము స్థిరపడతారు. ఆల్రెడీ ఇతర దేశాల్లో స్థిరపడ్డ వారు అక్కడే ఉంటారా లేదా తిరిగి విదేశంలో కాకుండా సొంత ఊరిలో స్థిరపడతారని తెలుసుకోవాలంటే ప్రతి లగ్నానికి శుభులు పాపులు ఉంటారు. ఎగ్జాంపుల్ గా మేష లగ్నానికి శుభులు కుజుడు, గురుడు, కేతు, చంద్రుడు మరియు రవి అవుతారు. అలాగే పాపులు వచ్చేసి శని, శుక్రుడు, బుధుడు, రాహు అవుతారు. అక్కడ ఉన్న వారికి శుభగ్రహాల దశ సంపూర్ణమై పాపగ్రహ దశలు గనక మిగిలి ఉంటే వారు ఎక్కువ కాలము విదేశంలోనే స్థిరపడతారు. అలా కాకుండా పాపగ్రహ దశలు సంపూర్ణమై శుభ దశలు గనక మిగిలి ఉంటే అక్కడ స్థిరపడ్డ వారు తిరిగి సొంత దేశానికి వచ్చి వ్యాపారము లేదా ఉద్యోగము చేసుకుంటూ అక్కడ స్థిరపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలా జాతక చక్రములో పుట్టిన వారు ఎక్కడ స్థిరపడతారనేది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు.